హాయ్ గైస్, నమస్తే. వెల్కమ్ టు ద సన్ టారో. సో ఈరోజు నేను చేయబోయే రీడింగ్ ఇంట్రెస్టింగ్ రీడింగ్. మీ పర్సన్ యొక్క థాట్స్ ఎలా ఉన్నాయి నిన్న నైట్. అంటే కొంతమంది నిన్న వాళ్ళని కలిసి ఉండొచ్చు, కొంతమంది నో కాంటాక్ట్లో ఉండి ఉండొచ్చు. ఎందుకంటే వీకెండ్స్ అంటే కొంచెం ఫ్రీగా ఉంటారు, అందులో నైట్ అంటే ఇంకా ఖాళీగా ఉంటారు కాబట్టి. సో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది మనం చూద్దాం. ఓకే, ఈ రీడింగ్ వచ్చి మీ క్రష్ అయినా అవ్వచ్చు, లవర్ అయినా అవ్వచ్చు, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, వైఫ్, హస్బెండ్, ఎవరికైనా సరే ఈ రీడింగ్ వర్తిస్తుందండి. సో నిన్న నైట్ మీ పర్సన్ యొక్క థాట్స్ ఏంటి అంటే, మీ మనసులో ఒక పర్సన్ ఉన్నారు, వాళ్ళ పేరుని 3 సార్లు తలుచుకోండి. తలుచుకున్నాక ఈ రీడింగ్ చూడండి. సో ఈరోజు రీడింగ్ వచ్చి మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఉంటుంది. కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ తెలీదు, అటువంటి వాళ్ళ కోసం నేను ఇక్కడ స్టోన్స్ కూడా పెట్టానమాట. మీరు ఏది మీకు కనెక్ట్ అయితే ఆ పైల్ మీరు చూస్ చేసుకోండి. పైల్ నెంబర్ 1 వచ్చేసి 1 3 5 7 9 11 13 15 17 19 21 23 25 27 29 31. ఒకవేళ మీ బర్త్డే ఈ డేట్స్లో ఉంటే ఇది మీ పైల్ నెంబర్ 1. అండ్ మీకు ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే ఇది గ్రీన్ అవెంచురిన్. సో గ్రీన్ అవెంచురిన్ అనమాట. మీరు స్టోన్ ప్రకారంగా కూడా చూస్ చేసుకోవచ్చు, మీరు ఇంట్యూటివ్గా కనెక్ట్ అయ్యి చూస్ చేసుకోండి. లేదు మీకు ఇంకా కన్ఫ్యూజన్ ఉంటే వీడియో పాజ్ చేసి మెడిటేట్ చేసి పైల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది పైల్ నెంబర్ 2. 2 4 6 8 10 12 14 16 18 20 22 24 26 28 30. ఒకవేళ మీ బర్త్డే ఈ డేట్స్లో ఉంటే ఈ రీడింగ్ మీది పైల్ నెంబర్ 2. అండ్ మీకు వచ్చేసి స్టోన్ ది బ్లాక్ టర్మలైన్. మీరు ఏది చూస్ చేసుకోవాలంటే ఆ విధంగా మీరు చూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇది జనరల్ రీడింగ్ అండి. అందరికీ రిజనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇంకా మీకు క్లియర్గా కావాలి, పర్సనల్ రీడింగ్ కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. నా నంబర్ ఆల్రెడీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. సో కొత్తగా నేను గమనిస్తుంది ఏంటంటే, కొంతమంది నాకు కామెంట్స్ పెడుతున్నారు, మీకు ఆల్రెడీ డబ్బులు పే చేశాం మేడం, మాకు ఇంకా మీరు రీడింగ్ చేయలేదు అనేసి. నేను మీకు ఇచ్చిన నంబర్లో నా గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఏది కనెక్షన్ లేదండి. ఆ నంబర్లో మీకు చేసిన మనీ డిడక్ట్ అవ్వదు. సో మీరు ఇక్కడ ఎవరిని మోసం చేయాలని ట్రై చేయొద్దండి. ఎందుకంటే నా గూగుల్ పే నంబర్ నాకు సపరేట్గా ఉంటుంది. అది ఎవరైతే నాకు డీటెయిల్స్ ఇచ్చి వాళ్ళ క్వశ్చన్ అడుగుతారో అది వాళ్ళకి మాత్రమే నేను పంపిస్తాను. సో నా నంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను కదా అని దానికి పే చేస్తామని అబద్ధం ఆడితే మాత్రం ఇక్కడ అవ్వదు. ఎందుకంటే దానికి నా ఏ బ్యాంక్ అకౌంట్స్ కూడా లింక్ అయ్యి లేవు. ఓకేనా? సో మీరు ఇటువంటి ప్రయాసలు మానేసి మీరు పాజిటివ్గా ఉండి మంచిగా నిజం చెప్తూ నిజాయితీగా ఉండేది నేర్చుకోండి, సరేనా? ఓకే, సో లెట్ us స్టార్ట్ ది రీడింగ్. ఎవరైతే ఈ స్టోన్ గ్రీన్ అవెంచురిన్ స్టోన్ చూస్ చేసుకున్నారో, లేదా మీ బర్త్డే కనుక ఈ డేట్స్లో ఉంటే ఈ రీడింగ్ మీది పైల్ నెంబర్ 1. ఓకే, లెట్ us సీ మీ పర్సన్ యొక్క థాట్స్ ఎలాగున్నాయి నిన్న నైట్. ఒకవేళ మీరు కలిసి ఉండొచ్చు, కొంతమంది కలవకపోయి ఉండొచ్చు, కొంతమంది నో కాంటాక్ట్లో ఉండొచ్చు, బ్లాక్ సిచ్యువేషన్లో ఉండొచ్చు, సపరేషన్లో ఉండొచ్చు, ఏదైనా కానివ్వండి. నిన్న నైట్ మీ పర్సన్ యొక్క థాట్స్ ఎలా ఉన్నాయి, మీ గురించి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, మీ గురించి ఏమి అనుకుంటున్నారు. ఓకే, వాళ్ళకి నిజంగా మీ పైన ప్రేమ ఉందా, లేదంటే ఏం ఆలోచిస్తున్నారు, కోపమా, ప్రేమ, లేకపోతే ప్యాషనా, ఏంటి నిన్న నైట్ మీ గురించి వారు ఏమి ఆలోచించారు. ఒకటి ఫస్ట్ది వచ్చి 10 ఆఫ్ విజ్డమ్ అనమాట. ఏస్ ఆఫ్ విజ్డమ్, నైట్ ఆఫ్ చరిష్మా, 5 ఆఫ్ ఇంటెలిజెన్స్, కింగ్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఓకే, సో కొంతమందికి ఏంటంటే వీళ్ళతో మీకు చాలా కాలంగా కనెక్షన్ ఉండి ఉండొచ్చండి. కొంతమందికి వీళ్ళు క్రష్ అయ్యే అవకాశం ఉంది. వీళ్ళు ఏంటంటే మీతోని
ఒక కనెక్షన్, ఒక ఫ్యామిలీ కోరుకుంటున్నారు. అంటే మిమ్మల్ని చూస్తే ఒక ఫ్యామిలీ పర్సన్‌గా, అంటే రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తీసుకొని, మీరు అవన్నీ బాధ్యతలు తీసుకొని, బరువు బాధ్యతలు మోసే ఒక రెస్పాన్సిబుల్ వ్యక్తిగా, ఒక ఆహ్, ఎలా ట్రస్ట్‌వర్ది, అంటే మిమ్మల్ని నమ్మొచ్చు. వాళ్ళు మిమ్మల్ని నమ్మి ఒక బాధ్యత మీ పైన పెట్టొచ్చు. మీరు కుటుంబాన్నంతా ఆహ్, ఆహ్, బాధ్యతలన్నీ మీరు నిర్వహిస్తారు అనేదైతే వాళ్ళకుంది. ఈ 10 ఆఫ్ కప్స్ అనేది ఒక మ్యారేజ్ కార్డ్ అండి. సో, వీళ్ళు మీతోనైతే మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్‌గా వైఫ్ గానీ, హస్బెండ్‌గా గానీ చూస్తున్నారు. వాళ్ళకి మీ పైన ఏంటంటే ఆహ్, క్రష్ అంటే ఇప్పుడు మీకు వాళ్ళేం ఆలోచిస్తున్నారని మీకు తెలీదు. మీరిద్దరూ కలిసుంటారు. లేదంటే ఆహ్, మీరిద్దరు ఫోన్‌లో మాట్లాడుకోండొచ్చు. లేదంటే అసల నో కాంటాక్ట్‌లో అయ్యుండొచ్చు. ఇది వన్ సైడ్ లవ్ అయ్యుండొచ్చు. ఏదైనా కావచ్చు. మీకు తెలీదు అంటే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారని. కానీ వాళ్ళు ఈ కార్డ్స్ ప్రకారం ఏమంటే, వాళ్ళు మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్‌గా చూస్తున్నారు. మ్యారేజ్ చేసుకుందామని చూస్తున్నారు. అంటే మీతో ఎక్కువ కాలం గడపాలనుకుంటున్నారు. ఒకవేళ వీళ్ళు క్రష్ అయితే గనక మిమ్మల్ని బాగా ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారు. ఏకాంతంగా మీతో మాట్లాడాలనుకుంటున్నారు. ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. నిన్న రాత్రి ఆ అవకాశాన్ని ఎలా తెచ్చుకోవాలి అనేది ఆలోచిస్తున్నారనమాట. అంటే ఏ విధంగా నేను ఈ పర్సన్‌తో ఏకాంతంగా మాట్లాడగలను? ఎలాగ నేను ఈ అవకాశాన్ని తెచ్చుకోగలను? ఏదో ఒక రీజన్‌తో మిమ్మల్ని ఏకాంతంగా కలవాలని ఈ పర్సన్ అనుకుంటున్నారు. ఎందుకు? ఏస్ ఆఫ్ కప్స్. అంటే ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేద్దాం మీతో. అంటే ఇంతవరకు మీకు ఒక ఫ్రెండ్‌షిప్ ఉండొచ్చు. లేదంటే మీరు కొలీగ్స్ అవ్వుండొచ్చు. లేదంటే ఆహ్, మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీకు సెపరేషన్ అయ్యుండొచ్చు. ఫైటింగ్స్ ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు వాళ్ళు మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. లేదంటే వీళ్ళు ఆల్రెడీ ఒక మ్యారీడ్ పర్సన్ అయ్యుండొచ్చు. మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో వాళ్ళు ఒక మ్యారీడ్ పర్సన్ అయ్యుండొచ్చు. కానీ వాళ్ళు మీతో ఒక న్యూ స్టార్ట్స్ చేద్దామనుకుంటున్నారు. మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలి. ఏస్ ఆఫ్ విజ్డమ్ అంటే న్యూ బిగినింగ్ చేయాలి. కొత్తగా మిమ్మల్ని ప్రపోజ్ చేయాలి. మీతో ఒక కొత్త జీవితాన్ని వాళ్ళు నిన్న నైట్ ఊహించుకున్నారనమాట. ఎందుకంటే ఈ పర్సన్ ఒక స్టేబుల్ పర్సన్ అనమాట. అంటే బాగా కష్టపడి డబ్బులు సంపాదించి ఒక స్టేటస్‌లో, ఒక స్టేజ్‌లో ఉన్న పర్సన్ అనమాట. వీళ్ళకి సొసైటీలో మంచి నేమ్, ఫేమ్ ఉంది. ఆహ్, ప్ర మొత్తం అందరూ గౌరవిస్తారు వీళ్ళని. ప్లస్ అంటే నమ్ముతారు అందరూ. వీళ్ళు ఏం చెప్తే అది నమ్ముతారనమాట. అంత మంచి స్కిల్స్ ఉన్న ఈ పర్సన్ అనమాట. సో, వీళ్ళు ఖచ్చితంగా మీ వైపయితే స్టేబుల్ ఆహ్, ఆహ్, ఫీలింగ్సే ఉన్నాయి వీళ్ళకి. అంటే ఈ డెక్స్‌లో ఎలాగంటే ఆహ్, ఎయిర్, వాటరు, ఎర్త్, వాండ్స్ ఈ ఎనర్జీలోనేమో ఫైర్ సారీ. ఈ ఎనర్జీలోని ఓన్లీ ఈ ఎర్త్ సైన్ ఏదైతే ఉందో వాళ్ళ ఫీలింగ్స్ గానీ, వాళ్ళ ఎమోషన్స్ గానీ చాలా స్టేబుల్ అండి. ఒకసారి మీరు ఆ పర్సన్ మనసులోకి వచ్చారంటే అంత తొందరగా వాళ్ళు మిమ్మల్ని మర్చిపోరు. వాళ్ళు మిమ్మల్ని బయటికి తీయరనమాట. అంటే వాళ్ళ ఫీలింగ్స్ ఏంటంటే స్టేబుల్, లాంగ్ టర్మ్ ఉంటాయి ఎప్పుడే గాని. ఈ ఆహ్, ఎర్త్ సైన్ వాళ్ళేంటంటే స్లో మూవింగ్ ఎనర్జీ ఉంటుంది. కానీ ఒకసారి వాళ్ళు కమిట్ అయ్యారంటే చాలా లాయల్‌గా, హానెస్ట్‌గా ఉంటారనమాట. వాళ్ళు మోసం చేసి అలాంటి పనులు చేయరు. ఓకే. సో, అది కాకుండా వీళ్ళకి ఒక రకమైన సెల్ఫ్ కాన్ఫ్లిక్ట్ ఉందనమాట. అంటే ఎలాగంటే ఆహ్, నన్ను ఈ పర్సన్ ఒకవేళ నేనెళ్లి మాట్లాడితే వాళ్ళేమన్నా అనుకుంటారా? వీళ్ళకి మనసులో రకరకాల ఆలోచనలున్నాయనమాట. ప్లస్ వీళ్ళకి మీకు ఏదైనా ఒక చిన్న ఆర్గ్యుమెంట్ గానీ, ఏదైనా జరిగిండొచ్చు. వీళ్ళు ఆ విషయంలో గెలుపు సాధించుండొచ్చు. సో, వాళ్ళెలా ఫీలవుతున్నారంటే ఒక విక్టరీగా ఫీలవుతున్నారనమాట. అంటే మిగతా వాళ్ళందరికన్నా నిన్న నైట్ ఏం ఆలోచిస్తున్నారంటే, నిన్న జరిగిన సంఘటనలు అన్నిట్లో ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు చాలా గ్రేట్‌గా ఫీలవుతున్నారనమాట. నాకు విక్టరీ ఉంది. నేను విక్టరీ సాధించాను. నేను విజయం సాధించాను. వాళ్ళు ఏదైతే ఆలోచించారో, ఏదైతే అనుకున్నారో, ఆ విక్టరీ, ఆ విజయాన్ని వాళ్ళు సాధించారు అనే దీనిలో ఉన్నారు. కానీ ఎట్ ద సేమ్ టైమ్ మిమ్మల్ని ఏమైనా ఒకవేళ హర్ట్ చేశారా? ఒకవేళ మిమ్మల్ని ఏమన్నా కించపరిచారా? బాధ పెట్టారా? అనేది కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారనమాట. సో, నేను నా విక్టరీ కోసము ఈ పర్సన్‌ని ఏమన్నా బాధ పెట్టానా?
అనేది కూడా నిన్న నైట్ ఆలోచించారనమాట. అంటే ఇప్పుడు ఎలాగంటే డే టైంలో మనం ఏమన్నా ఆలోచించవచ్చు, కానీ నైట్ టైమ్స్ ఏంటంటే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ టైంలో ఏంటంటే మనకి మన అంతరాత్మ అనేది జాగృతమవుతుంది. అంటే అంతరాత్మ ఎప్పుడూ నిజమే చెప్తుందనమాట. మన ఈ ప్రతి మనిషిలోనే అంతరాత్మ ఉంటుంది. ఒక మంచి, ఒక చెడు మనలోనే ఉంటాయి. అప్పుడు ఆ టైంలో ఏంటంటే మంచి అనేది బయటకొస్తుంది. ఇప్పుడు మనం ఏదైనా చీటింగ్ చేయొచ్చు, దొంగతనం చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఎవరు చూడలేదు దాన్ని. కానీ మనకు మనం ఆన్సర్ చేసుకోవాలి కదా! అయ్యో! నేను చేసింది తప్పు అనే గిల్టీ ఫీలింగ్ అనేది ఉంటుంది. సో, అవన్నీ ఏంటంటే నైట్ మనం పడుకునేటప్పుడు మనకు అవన్నీ గుర్తొస్తాయి. ఈ రోజంతా నేనేం చేశాను అనేది రాత్రి సింహావలోకనం అంటారు. అంటే అన్నీ గుర్తు తెచ్చుకోవడము, దాన్ని అనలైజ్ చేయడం అనమాట. నేను చేసింది మంచా, చెడా అన్నట్టుగా. సో, ఈ పర్సన్ అవి ఆలోచించారనమాట. ప్లస్ చాలా ప్యాషనేట్‌గా అయితే ఫీల్ అయ్యారు మీ గురించి నిన్న నైట్. అంటే చాలా అట్రాక్షన్ అనమాట మీరంటే. ఇక్కడ 2 ఇవొచ్చినాయంటే మీ ఆహ్, కి నైట్ ఆఫ్ చరిష్మా వచ్చింది. ఇది కింగ్ ఆఫ్ చరిష్మా కాదు. నైట్ ఆఫ్ చరిష్మా. సో, ఏంటంటే చాలా స్లో మూవింగ్‌లో వస్తున్నారు. వాళ్ళకి ఏమి హర్రీ లేదు. వాళ్ళు నిదానంగా మిమ్మల్ని అర్థం చేసుకొని, మిమ్మల్ని ఒప్పించి, అప్పుడు ఒక యాక్షన్ తీసుకుందామని చూస్తున్నారు. మీ వైపుకి మెల్లిమెల్లిగా అడుగులో అడుగు వేసుకొని వస్తున్నారనమాట మీ పర్సను. సో, నిన్న నైట్ వాళ్ళు ఒక చాలా తెలివైన పర్సన్ మీ పర్సన్. వాళ్ళేంటంటే ఒక మ్యానిపులేషన్ లాగా, అంటే ఒక మ్యాజిక్ చేసి వాళ్ళకి తెలుసు మీరు ఏం చెప్తే మీరు నమ్ముతారు, ఏం చెప్తే మీరు ఒప్పుకుంటారు అనేది కూడా వాళ్ళకి తెలుసు. సో, దానికి నిన్న నైట్ కూర్చొని ప్లాన్ చేస్తున్నారు, స్ట్రాటజైజ్ చేస్తున్నారనమాట. సో, ఈ కింగ్ ఆఫ్ స్ట్రెంగ్త్ అనేది ఏంటంటే విపరీతమైన మీరంటే ప్యాషన్ అనమాట. మీరంటే ఇష్టము, అట్రాక్షను, ఒక కోరిక. సో, అది అంతా నిన్న నైట్ మిమ్మల్ని బాగా ఊహించుకున్నారు. ఇంకా ఏమైనా ఫోటోలు అవి ఉంటే చూసారు నిన్న. వాళ్ళకైతే నిన్న నైట్ చాలా ప్యాషనేట్ ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట మీ పట్ల. మిమ్మల్ని చాలా మిస్ అయ్యారు వాళ్ళు. చూద్దాము ఇంకా వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి నిన్న నైట్. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ ప్లీజ్ మాకు ఒక గైడెన్స్ ఇవ్వండి, క్లారిటీ ఇవ్వండి. నిన్న నైట్ మా పైల్ నెంబర్ 1 వ్యూవర్స్ యొక్క పర్సన్ ఏమి ఆలోచించారు నా వ్యూవర్స్ గురించి. సో, క్వీన్ ఆఫ్ విజ్డమ్. సో, ఎక్కువ కప్స్ కార్డ్సే ఉన్నాయండి. అంటే వాళ్ళ ఫీలింగ్స్ చాలా ఇమోషనల్, ప్రేమ అన్నీ ఉన్నాయన్నమాట. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ ప్లీజ్ మాకు ఒక గైడెన్స్ ఇవ్వండి. నిన్న నైట్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్ థాట్స్ ఎలాగున్నాయి. క్వీన్ ఆఫ్ ఇంటెలిజెన్స్, 2 క్వీన్స్ వచ్చాయి ఇక్కడ. 10 ఆఫ్ స్టార్, సారీ దట్ స్టార్, అది 10 ఆఫ్ స్టార్ అన్నాను నేను. క్వీన్ ఆఫ్ చరిష్మా, ఓ మై గాడ్ 3 క్వీన్స్ ఉన్నాయి ఇక్కడ. 8 ఆఫ్ స్ట్రెంగ్త్. ఓకే, ఖచ్చితంగా వీళ్ళు మీతో అయితే కమ్యూనికేషన్ చేయాలి, అది ప్యాషనేట్ కమ్యూనికేషన్ చేయాలని ఉంది. 5 ఆఫ్ స్ట్రెంగ్త్. ఓకే, సో వీళ్ళు సింగిల్ ఫైటర్ అండి. నేనేం చెప్తున్నా అంటే 5 ఆఫ్ ఇంటెలిజెన్స్, 5 ఆఫ్ స్ట్రెంగ్త్ ఏం చెప్తున్నాయంటే వీళ్ళు ఒక సింగిల్ ఫైటర్ అనమాట. ఒక మొత్తము అంతా వాళ్ళొక్కళ్ళే సింగిల్గా చేసి కష్టపడి పైకి వచ్చిన మనిషి. ఇప్పుడు కూడా వాళ్ళు అన్నీ సింగిల్గానే ప్లాన్ చేస్తున్నారనమాట. ఎవరితోని డిస్కస్ చేయరు, వాళ్ళు ఎవరికి చెప్పరు ఏ విషయం కూడా. సో, వాళ్ళన్నీ మనసులోనే పెట్టుకుంటారు, కానీ వాళ్ళకు ఒక ప్లాను, స్ట్రాటజీ ఉంటుంది. అది లవ్ అయినా కావచ్చు, మనీ అయినా కావచ్చు, లేదంటే జాబ్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. వాళ్ళు ఏ విషయాలు కూడా మనసులో ఉండేది వేరే వాళ్ళకి చెప్పరు, అంటే వేరే మనిషి గురించి. సో, ఖచ్చితంగా వాళ్ళు ఈ ఒక ఇన్నర్ కాన్ఫ్లిక్ట్‌లో అయితే ఉన్నారనమాట. నేను ఇవన్నీ చేయగలనా? నిన్న నైట్ మీ గురించే కాకుండగా వాళ్ళకుండే రెస్పాన్సిబిలిటీస్ గురించి కూడా ఆలోచించారు. అంటే కొంచెం టైర్డ్‌గా ఇవన్నీ నేను చేయగలుగుతానా? ఇన్ని బాధ్యతలు నేను తీసుకోగలుగుతానా? నేను ఒక్కదాన్నే లేదా ఒక్కడినే చేయగలుగుతానా? ఇవన్నీ కూడా వాళ్ళకి ఆలోచనలో ఉన్నాయన్నమాట. ప్లస్ ఇదంటే ఇవంతా వాళ్ళు కష్టపడేది, వాళ్ళు చేసేది ఎందుకంటే మిమ్మల్ని హ్యాపీగా పెట్టడానికి. ఎందుకంటే వాళ్ళు బాగా డబ్బులు సంపాదించి మంచి స్టేటస్‌లో వస్తే అది మీకే కదా లాభము. సో, ఇక్కడ మిమ్మల్ని వాళ్ళు 3 క్వీన్స్ రూపంలో చూస్తున్నారు. అంటే మీలో అన్నీ చూస్తున్నారు వాళ్ళు. క్వీన్ ఆఫ్ విజ్డమ్ ఏంటంటే మీరు ఒక ప్రేమమూర్తి. మీరు ఒక
వెరీ నర్చరింగ్ కేరింగ్ మదర్. మీలో ఒక మదర్ క్వాలిటీస్ ఉన్నాయి. కొంతమంది సింగిల్ మదర్ కూడా అయ్యుండొచ్చండి. ఓకే. సో మీలో ఒక నర్చరింగ్ కేరింగ్ మదర్ని చూస్తున్నారు వాళ్ళు. అబ్బా! అంటే పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటున్నారు వీళ్ళు అన్నట్టుగా ఒక సింగిల్ పేరెంట్ అనమాట. అంటే మీరు ఒక్కలే సింగిల్గా పిల్లల్ని పెంచడము వాళ్ళకి చాలా ఒక అడ్మైరింగ్గా ఉందన్నమాట. ఎక్కడో వీళ్ళకి చిన్నప్పుడు చైల్డ్హుడ్ ఉండింటుందండి. అంటే వాళ్ళ మదర్ లేకపోవడం కానీ, మదర్ ప్రేమను మిస్ అవ్వటం కానీ, వేరే వాళ్ళ దగ్గర పెరగటం కానీ, ఇది ఏదో ఒకటి వాళ్ళ చిన్నతనంలో జరిగింది. సో దాన్ని వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. అబ్బా! నాకు చిన్నప్పుడు ఇంత మదర్ ప్రేమ దొరికుంటే ఎంత బాగుండును అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అదే కాకుండా వాళ్ళు మిమ్మల్ని ఒక డివోర్స్డ్ పర్సన్‌గా చూస్తున్నారు. ఒక వెరీ పవర్‌ఫుల్ పర్సన్‌గా చూస్తున్నారు. అంటే నా వ్యూవర్స్‌లో కొంతమంది ఎవరైనా డివోర్స్డ్ పర్సన్స్ అయ్యుండొచ్చు. లేదంటే డివోర్స్‌కి అప్లై చేసుండొచ్చు. లేదంటే మీరు మీ హస్బెండ్ ఆర్ వైఫ్ గురించే మీరు చూస్తుండొచ్చు ఈ రీడింగు. సో వాళ్ళేంటంటే ఒక సింగిల్‌గా చాలా పవర్‌ఫుల్ పర్సన్‌గా మిమ్మల్ని చూస్తున్నారనమాట. అంటే ఈ పర్సన్‌కి ఇంకా చేతకానిదంటూ ఏది లేదు అని మిమ్మల్ని ఒక సెలబ్రిటీ లాగా, ఒక స్టార్ లాగా, అంటే ఈ పర్సన్ దొరకడం నా అదృష్టం అన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారనమాట. ఇంకా కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీకు చాలా అబండెన్స్ ఉందన్నమాట. మీకు వెల్త్ ఉంది, నాలెడ్జ్ ఉంది, డబ్బు ఉంది. మనుషులు ఉన్నారు మీకు బేసిక్‌గా మీ లైఫ్‌లో. మిమ్మల్ని ప్రేమించి అభిమానించే మనుషులున్నారు. మీరు చక్కగా అందరికీ వండి పెట్టడం గానీ, లేదంటే మీరు పార్టీస్‌లో అందరితో కలిసి భోంచేయటం కానీ, ఇవన్నీ వాళ్ళు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. చాలా కాలంగా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు ఈ పర్సన్. అబ్జర్వ్ చేసి మిమ్మల్ని ఒక తనలో ఒక తనలో ఒక భాగంగా భావిస్తున్నారు. ఒక పార్ట్నర్‌గా అసల మీకు వాళ్ళకి తేడా లేదు అన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. అంటే వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో మీకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తున్నారనమాట. అంటే నా జీవితంలో ఒక భాగము, నా శరీరంలో ఒక భాగం అన్నట్టుగా అంటే మీరు అనుకోవచ్చు, ఏంటి మేడం మీరు ఇంతెంత చెప్తున్నారు, అసలు మాకు కనీసం ఒక ఫోను లేదు, మాటలు లేవు, సెపరేషన్‌లో ఉన్నారంటే, ఇప్పుడు డే టైమ్‌లో మనం ఆలోచించేది వేరుగా ఉంటుంది. నైట్‌లో మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు మనలో మనం మాట్లాడుకునేటప్పుడు ఆ ఆలోచనలు వేరేగా ఉంటాయన్నమాట. సో ఈ పర్సన్‌కి మీ పైన అంత ప్రేమ ఉంది. సో మేబీ మీ దగ్గర ఇప్పుడు లేరు, రావట్లేదు అంటే వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో దాన్ని మీరు అర్థం చేసుకొని కొంచెం టైం ఇవ్వాలి వాళ్ళకి. ఓకేనా? సో 8 ఆఫ్ స్ట్రెంగ్త్ ఖచ్చితంగా వాళ్ళు మీతో కమ్యూనికేట్ చేయాలని అయితే అనుకుంటున్నారండి. దానికి ప్లాన్ చేస్తున్నారు. ఎలాగ మీ వైపుకి రావాలి, ఎలాగ మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలి, ఎలాగ మిమ్మల్ని ఒప్పించాలి, ఎలాగ వాళ్ళ మనసులో ఉన్న విషయాన్ని ఎక్స్‌ప్రెస్ చేయాలి, ఒక న్యూ బిగినింగ్ చేయాలని కోరుకుంటున్నారనమాట. సో ఈ వ్యక్తి ఎవరైనా అవ్వచ్చు. మీ క్రష్, లవ్, లేదంటే మీ క్లాస్‌మేట్, ఫ్రెండ్, బాస్, కొలీగ్, లేదంటే మీ వైఫ్, హస్బెండ్ ఎవరైనా అవ్వచ్చనమాట. సో వాళ్ళు ఈ విధంగా మీ గురించి ఆలోచిస్తున్నారు. ఓకేనా? సో చాలా చాలా పాజిటివ్ రీడింగ్ అండి. మీకు ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళా నెక్స్ట్ వేరే వీడియోతో రేపు మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకేనా? అంతవరకు సెలవు. బాయ్. ఫైల్ నెంబర్ 2, ఒకవేళ మీ బర్త్ డేట్స్ ఈ నెంబర్స్లో ఉన్నాయంటే ఇది మీ రీడింగ్ ఫైల్ నెంబర్ 2. ఒకవేళ మీరు బ్లాక్ టర్మలిన్ స్టోన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ రీడింగ్ మీది. చూద్దాము నిన్న మీ పర్సన్ యొక్క థాట్స్ ఏంటి, నిన్న నైట్ మీ పర్సన్ యొక్క థాట్స్ ఏంటి, మీ గురించి ఏం ఆలోచించారు, మీ గురించి ఏమి ప్లాన్ చేస్తున్నారు, ఏమైనా యాక్షన్ తీసుకుంటారా, నిన్న నైట్ మీ గురించి ఏం ఆలోచించారు, ఈ పర్సన్ నిన్న నైట్ మీ గురించి ఏం ఆలోచించారు. ప్లీజ్ మాకు ఒక గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్ ప్లీజ్. ఫైవ్ ఆఫ్ స్ట్రెంగ్త్, ద వరల్డ్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ఫైవ్ ఆఫ్ విజ్డమ్, నైట్ ఆఫ్ చరిష్మా. ఓకే. సో ఈ పర్సన్కి మీకు ఏదో ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ జరిగిందండి.
సో దానివల్ల వాళ్ళు ఆలోచిస్తున్నారనమాట. ఇది అసలు ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయింది, ఇది కంప్లీట్ అయిపోయింది. అసలు మళ్ళీ దీనికి ఏమైనా అవకాశం ఉందా? ఒకవేళ ఇది ఏమైనా ఈ బంధం మళ్ళా ఒక రీయూనియన్ జరిగే అవకాశం ఉందా? మళ్ళా ఒక ఆశలు చిగురిచ్చే అవకాశం ఉందా? అనేది ఈ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట. సో వాళ్ళు ఎవరో పెద్దవారితో కూడా డిస్కస్ చేస్తున్నారు ఈ విషయాన్ని, మీ కనెక్షన్ గురించి. ఎవరో ఒక పెద్దవారు, లేదంటే ఒక చర్చిలో ఫాదర్ కానీ, లేకపోతే ఒక పండితులు కానీ, ఎవరితోనో ఆస్ట్రాలజర్ కానీ, టారో రీడర్ కానీ, ఎవరితోనో మీ గురించి అయితే డిస్కస్ చేస్తున్నారు. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మా ఇద్దరి మధ్య ఇలాగా జరిగింది, సో దీన్ని ఏం చేయమంటారు. ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ అనమాట వాళ్ళకి. ప్లస్ చాలా సాడ్ ఎనర్జీలో ఉన్నారు. నిన్న నైట్ అయితే చాలా ఒక రకంగా ఏడుపు, బాధ, ఒక టెన్షన్, ఒక రిగ్రెట్. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడో ఒక బాధ అనమాట. అంటే ఇది అయిపోయింది, ఇది కంప్లీట్ అయిపోయింది, ఇంకా మా ఇద్దరి మధ్యలో ఇంక వేరే ఇంకేమీ మిగలలేదు అనేసి వాళ్ళకి చాలా ఒక బాధ, ఏడుపు, రిగ్రెట్ అనమాట. సో దానికోసం అని చెప్పేసి వాళ్ళు ఇంక ఏం చెయ్యాలి, ఏదైనా యాక్షన్ తీసుకుంటే పని జరుగుతుందా, ఒకవేళ నేను ముందుకు ఒక అడిగేస్తే ఇది ఏమైనా కనెక్షన్ ప్యాచప్ అవుతుందా. ఎందుకంటే ఇప్పుడు మీరు యాక్షన్ తీసుకోవట్లేదు, వాళ్ళు యాక్షన్ తీసుకోవట్లేదు, ఇద్దరు నో కాంటాక్ట్లో, నో కమ్యూనికేషన్లో ఉన్నారు. ఇది ఎందుకంటే ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ చూడండి, ఇద్దరు ఎదురు బొదురుగా నిల్చో ఉన్నారు ఇద్దరు మనుషులు, కానీ వాళ్ళిద్దరికీ ఏది మూమెంట్ అనేది లేదనమాట. సో అలాగా మీరిద్దరూ ఒకరినొకరు దూరం నుంచి చూసుకుంటున్నారు. ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయ్యే అవకాశం ఉంది కొంతమందికి. కొంతమందికి ఏంటంటే మీరిద్దరికీ లాంగ్ డిస్టెన్స్ అయినా కాకపోయినా ఎమోషనల్ డిస్టెన్స్ అయి ఉండొచ్చు, మీరిద్దరూ దూరంగా ఉండి ఉండొచ్చు. ఓకే, సో వాళ్ళకి ఈ దూరాన్ని ఎలా దగ్గర చేయాలి అనేది అయితే ఆలోచిస్తున్నారు. వీళ్ళు ఖచ్చితంగా ఒక యాక్షన్ తీసుకుందాము మెల్లిగా, అంటే అడుగులో అడుగు వేసుకొని మీ వైపుకి నడిచి వద్దాము అని ప్లాన్ చేస్తున్నారు. కాకపోతే వీళ్ళు మొత్తము యూనివర్స్ పైన వదిలేశారనమాట, భారం దేవుడి పైన వేశారు. యూనివర్స్ ఎలా చెప్తే అలాగా అన్నట్టుగా. ఎందుకంటే వాళ్ళకి వేరే ఆప్షన్ దొరకట్లేదు అనమాట, వాళ్ళకి ఇంకే ఆన్సర్ రావట్లేదు, నేను ఇంకే ఏం చెయ్యగలను అనేది వాళ్ళ ఫీలింగ్ అనమాట. సో దానివల్ల వాళ్ళు ఏ డెసిషన్ తీసుకోలేక స్ట్రక్ అయిపోయారు. నిన్న నైట్ అయితే వాళ్ళు బాగా బాధపడ్డారండి, చాలా ఏడ్చారు, మిమ్మల్ని మిస్ అయ్యారు. మీరు పాత రోజుల్లో అంటే పాస్ట్లో ఏ విధంగా గడిపారు అవన్నీ. ఇక్కడైతే నాకు క్రష్ ఎనర్జీ రావట్లేదు. ఇక్కడ మ్యాక్సిమమ్ ఒక సపరేషన్ ఎనర్జీ, ఒక లవర్స్ కానీ, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కానీ అలాంటి ఎనర్జీ బాగా వస్తుందన్నమాట ప్రామినెంట్గా. ఈ పైలు ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళ మ్యాక్సిమమ్ ఒక స్ట్రాంగ్ కనెక్షన్లో ఉన్నారనమాట. సో దాని గురించి కనుక్కుందామని మీరు ఈ రీడింగ్ చూస్తున్నారు. ఓకేనా, ఇంకా కార్డ్స్ ఇద్దాము. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ ప్లీజ్ మాకు గైడెన్స్ ఇవ్వండి, క్లారిటీ ఇవ్వండి. నిన్న నైట్ మా పైల్ నెంబర్ 2 వ్యూవర్స్ యొక్క పర్సన్ థాట్స్ ఎలాగున్నాయి మా వ్యూవర్స్ గురించి, ప్లీజ్ మాకు గైడెన్స్ ఇవ్వండి. ఫోర్ ఆఫ్ ఇంటెలిజెన్స్. పైల్ నెంబర్ 1 చాలా చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. పైల్ 2 కొంచెం సాడ్గానే ఉంది. పేజ్ ఆఫ్ విజ్డమ్, 7 ఆఫ్ విజ్డమ్, ఏస్ ఆఫ్ చరిష్మా, 9 ఆఫ్ విజ్డమ్, 4 ఆఫ్ చరిష్మా. ఓకే, సో వీళ్ళు చాలా పాజిటివ్గా ఫీల్ అవుతున్నారండి, చాలా ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతున్నారు. మీరు వాళ్ళని వదిలేసి ఎక్కడ వెళ్ళిపోతారు వేరే వాళ్ళతో అనే ఒక టెన్షను, బాధ అయితే వాళ్ళకి ఖచ్చితంగా ఉంది. సో దాని గురించే వాళ్ళు బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. ప్లస్ ఈ పర్సన్ వాళ్ళ మనసులో ఉండే ఫీలింగ్స్ మీకు క్లియర్గా చెప్పలేకపోతున్నారు, ఒక మాస్క్ వేసుకున్నారు. ఆ విషయాన్ని కూడా వాళ్ళు బాధపడుతున్నారు. అంటే వాళ్ళకి ధైర్యం లేదు, మీకు అన్నీ చెప్పే అంత ధైర్యం లేదు. సో దానికని చాలా సైలెంట్గా అయిపోయారనమాట. దానికని మీకు అర్థం కాలేదు ఆ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు, ఎందుకు ఇలా చేశారు అనేది మీకు అర్థం కాకుండా అయిపోయింది. సో దానికని మీరు కూడా ఒక హైబర్నేటింగ్ మోడ్లోకి వెళ్ళిపోయారనమాట. అంటే సరే ఇంకా ఆ పర్సన్కి ఇంట్రెస్ట్ లేదేమో అన్నట్టుగా మీరు సైలెంట్ అయిపోయారు. మీ దగ్గర ఏ ఆప్షన్ లేదు, వాళ్ళు కూడా ఏ యాక్షను తీసుకోవట్లేదు. అందుకని వాళ్ళు మొత్తం అంతా యూనివర్స్ పైన వదిలేశారు. ఓకే దేవుడా నీదే భారం, నువ్వేం చేస్తావా నువ్వు చెయ్యి,
ఇంకా నా చేతిలో ఏమీ లేదనేసి అయితే వదిలేశారు. వీళ్ళైతే ఒక కమ్యూనికేషన్ అయితే కోరుకుంటున్నారండి. కమ్యూనికేట్ చేద్దాము, ఒక అపాలజీ చెప్దాము. తొందరలోనే వీళ్ళ దగ్గర నుంచి మీకు ఒక సారీ అనేది అయితే తెలుస్తుందండి. ఎందుకంటే వీళ్ళు వచ్చి చెప్పాలనుకుంటున్నారు. దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఒక ఏదైనా ఒక మిరకిల్ చేయి దేవుడా, మమ్మల్ని ఏదో ఒక విధంగా కలుపు దేవుడా అనైతే వీళ్ళు చాలా ప్రార్థిస్తున్నారనమాట. దానికి బాధపడుతున్నారు, మొక్కుకుంటున్నారు, ప్రేయర్స్ చేస్తున్నారు. సో వాళ్ళకైతే మనసులో చాలా ప్రేమ ఉంది, బాధ ఉందనమాట. వాళ్ళు దారులు వెతుకుతున్నారు. వాళ్ళకి తెలియట్లేదు, దిక్కు తోచట్లేదు అనమాట. కన్ఫ్యూజ్ అయిపోయి ఈ 7 ఆఫ్ విజ్డమ్ ఏం చెప్తుందంటే వాళ్ళకి రకరకాల మార్గాలు ఉన్నాయి. ఏ మార్గాన్ని ఎంచుకుంటే మీ దగ్గరికి రాగలుగుతాను అనేది వాళ్ళకి తెలియట్లేదు. సో దానికని ఈ వెతకడంలోనే వాళ్ళకి మొత్తం టైం అంతా అయిపోతుంది అనమాట. ఎందుకు మీరు అడగచ్చు, ఎందుకు మేడం ఇంత డిలే, మీరు ఇలాగ అంటారు కానీ వాళ్ళేమో బ్లాక్ చేశారు, సపరేషన్లో ఉన్నారు, మాతో మాట్లాడటం లేదు అసలు, మీరు ఇంత ఫీలింగ్స్ ఇంత మంచి వాళ్ళు అని చెప్తున్నారు అనేస్తే వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు. అసలు ఏ విధంగా వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారు, ఒకవేళ వాళ్ళు వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా, మళ్ళీ లేదంటే మళ్ళీ ఫైటింగ్ అవుతుందా అనేది వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళకైతే ఒక న్యూ బిగినింగ్ అయితే కావాలి. ఈ న్యూ బిగినింగ్ వాళ్ళు ఫైనాన్షియల్ పరంగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు మీతో. అంటే వీళ్ళు మీతో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడమో, ఒక పార్ట్నర్షిప్ చేయడమో, వీళ్ళు ఒక కొలీగ్ అవ్వచ్చు, మీ బాస్ అవ్వచ్చు, ఓకే, లేదంటే మీ హస్బెండ్ కానీ వైఫ్ కానీ అవ్వచ్చు. ఎక్కడ మీ మనీ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఉండిండొచ్చు మీతో. సో ఈ పర్సన్ అవన్నీ మళ్ళా మీకు తిరిగి ఇవ్వాలి, ఒక కొత్త స్టార్ట్ చేయాలి, న్యూ బిగినింగ్ చేయాలి మీతో అనేది అయితే వీళ్ళు ఖచ్చితంగా ఆలోచిస్తున్నారన్నమాట. ఎందుకంటే మీరు వాళ్ళ యొక్క విష్ ఫుల్ఫిల్మెంట్, అంటే మీరు వాళ్ళ యొక్క ఏంటంటే ట్రూ అయినట్టు, వాళ్ళకు ఆశలు కోరికలు అన్నీ తీరినట్టు. అంటే మీలాంటి పర్సన్ని వాళ్ళు ఎక్కడ లేదు, వాళ్ళ లైఫ్లో అలాంటి పర్సన్ లేరు. సో వాళ్ళకి ఎలాగైతే కావాలో మీరు అలాగున్నారు. అందుకనే మీరు వాళ్ళ విష్ ఫుల్ఫిల్మెంట్ అనమాట. వాళ్ళ కోరికని తీరినట్టు మీరు కానీ వాళ్ళ లైఫ్లోకి వస్తే. సో కాకపోతే వీళ్ళైతే ఖచ్చితంగా మీ ముందు సరెండర్ అయ్యి మీతో సారీ చెప్పి ఈసారి మాత్రం వాళ్ళ మనసులో ఉండే కోరికలు అవన్నీ చెప్దామని చెప్పి నిన్న నైట్ బాగా ఆలోచిస్తున్నారనమాట. సో వాళ్ళు నిన్న నైట్ పడుకోలేదు. చాలా మంది వ్యూవర్స్ యొక్క పర్సన్ నైట్లో పడుకోలేదు వాళ్ళు. ఎందుకంటే ఇవన్నీ ఆలోచిస్తున్నారు. ఫస్ట్ ఏడ్చి మళ్ళీ వాళ్ళే మళ్ళా సముదాయించుకొని లేదు 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 నేను ఇలా చేయకూడదు అన్నట్టుగా మళ్ళా ఆలోచించి దీని సొల్యూషన్ ఏంటి, నేను ఏం చేస్తే ఈ కనెక్షన్ మళ్ళీ వర్కౌట్ అవుతుంది అన్నట్లుగా అయితే. ఎందుకంటే వాళ్ళకి భయం వేస్తుంది అనమాట. ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయింది, ఇంకా మా ఇద్దరికి మధ్యలో ఏమీ లేదు, ఒక థర్డ్ పార్టీ వచ్చేస్తున్నారేమో, మళ్ళా ఆ పాత రోజులన్నీ గుర్తు చేసుకుంటున్నారు. మీరు ఇద్దరు ఎంజాయ్ చేసిన టైమ్స్ కానీ, ఒక పార్టీలు కానీ, అవన్నీ. ఇక్కడ 3 అనేది అయితే బాగా కనిపిస్తుందండి. ఎవరో థర్డ్ పార్టీ అయితే ఉన్నారు ఈ కనెక్షన్లో. సో దానికోసమనే వాళ్ళు భయపడుతున్నారు. ఈ థర్డ్ పార్టీ వల్ల మీరు పర్మనెంట్గా విడిపోతారేమో, ఇంకా మళ్ళీ జన్మలో కలవరేమో అనేది వాళ్ళకి టెన్షన్ అయిపోతుంది అనమాట. సో వాళ్ళు బాగా తీవ్రంగా ఆలోచిస్తున్నారు, ప్రేయర్స్ చేస్తున్నారు, వాళ్ళని అడుగుతున్నారు పెద్దవాళ్ళని ఏం చేయాలి అనేది. సో ఖచ్చితంగా వీళ్ళైతే కమ్యూనికేట్ చేస్తారండి మిమ్మల్ని. ఇన్ఫర్మేషన్ ఏదో ఒకటి పాస్ ఆన్ చేయాలనుకుంటున్నారు. ఏదో వాళ్ళ లైఫ్లో ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, ఏదో జరిగింది వాళ్ళకి, ఆ ఇన్ఫర్మేషన్ మీకు పాస్ ఆన్ చేయాలని అయితే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఖచ్చితంగా. ఓకేనా? సో మీకు తొందరలోనే ఈ పర్సన్ నుండి ఒక కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం అయితే ఉంది. కానీ పైల్ నెంబర్ 1 అంత వెరీ వెరీ పాజిటివ్ రీడింగ్ అయితే కాదు. కానీ ఓకే, ఎందుకంటే వీళ్ళకి మీ రిగ్రెట్ అవుతున్నారు, పశ్చాత్తాపడుతున్నారు కాబట్టి ఇంక మళ్ళీ వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చే అవకాశం చాలా ఉందన్నమాట. ఓకే, ఇదండి మీ రీడింగ్ పైల్ నెంబర్ 2. ఒకవేళ మీకు ఈ రీడింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బెల్ సింబల్ ప్రెస్ చేస్తే కనుక మీకు మా నోటిఫికేషన్స్ అన్నీ ఇమ్మీడియట్గా వస్తాయన్నమాట. ఓకేనా? మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్.